హాయ్ ఫ్రెండ్స్, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి పండగకి వెళ్తామని చెప్పాను కదండి. ఇగో మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చామండి. తను మా కోసం అన్నీ ప్రిపేర్ చేస్తుంది. గారెలు, బూర్లు అన్నీ ప్రిపేర్ చేస్తుందండి. మా మేనల్లుడు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి మేము వచ్చినందుకు. హ్యాపీగా అలాగా ఎంజాయ్ చేస్తున్నామండి పండగకి వచ్చి. తను మాకు తినమని అన్నీ పెట్టిందండి. తినడం అయిపోయింది. ఇగో పిల్లలు బయటన ఆడుకుంటున్నారు. మా తోటికోళ్ళు మా మరిది వాళ్ళ పాప అండి. ఇతను మా చిన్న మరిదండి. పిల్లలందరూ కూడా బయటన హ్యాపీగా ఆడుకుంటున్నారు. మా ఆడపడుచుల ఇంటి వాతావరణం చాలా బాగుంటుందండి. చుట్టూరుగా చెట్లు చాలా బాగుంటాయండి. మా పిల్లలందరూ కూడా ఇక్కడ ఆడుకుంటున్నారండి. ఎల్లో డ్రెస్ వేసుకున్న వాళ్ళిద్దరూ మా పిల్లలేనండి. మధ్యలో వస్తున్న అబ్బాయి మా మరిది వాళ్ళ బాబు. ఇగో ఈ అమ్మాయి మా మేనకోళ్ళు. వీళ్ళందరూ కలిపి ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారండి. వీళ్ళ ఇంటి దగ్గర వాతావరణం ఎంత బాగుంటుందంటే చెప్పలేమండి, అంత బాగుంటుంది. చుట్టూరుగా చెట్లు, వాతావరణం, గాలి చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఈ మామిడి చెట్టు అయితే చూడడానికి 2 కళ్ళు చాలట్లేదండి. అన్ని మామిడికాయలు ఉన్నాయి చెట్టు నిండా. మామిడికాయ సీజన్ కదండి, చాలా మామిడికాయలు ఉన్నాయండి చెట్టు నిండా. మామిడికాయలేనండి. ఇంకా మా చిన్న పాప చూస్తుందండి వీడియో తీస్తుంటే. మా పెద్ద పాప సైకిల్ తొక్కుతుందండి. చుట్టుపక్కల మీరు అందరూ చూస్తారని అలా తీసానండి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందండి, దుర్గామాత టెంపుల్. అది కూడా చాలా మహిమగల టెంపుల్. చూశారు కదా వీళ్ళందరూ ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. చూస్తేనే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి వాతావరణం అంతా కూడా. నేను మా తోటికోళ్ళు చిన్న వీడియో క్లిప్ తీసుకున్నామండి. ఇగో మా పాప వీళ్ళందరూ కూడా సైకిల్ తొక్కుని చక్కగా వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు. చూశారు కదా, ఇగో మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో. అబ్బా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. వీళ్ళు ఊరుకోలేదండి. కాయలన్నీ కూడా చక్కగా తెంపుకున్నారు మా పిల్లలు, మా మేనకోళ్ళు, మా మరిది వాళ్ళ పాప, బాబు అందరూ కూడా చక్కగా కాయలన్నీ తెంపుకున్నారండి. మా చిన్నమ్మాయి ఇప్పుడు ట్రై చేస్తుందండి సైకిల్ తొక్కడానికి. డబల్స్ తొక్కుదామని చూస్తుందండి. చుట్టుపక్కల ఏమైనా వెహికల్స్ వస్తాయేమో భయం మళ్ళీ దానికి. పర్లేదండి.